తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసాకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు ఎంత భూమి ఉందనే అంశంతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వనుంది. రాష్ట్రంలో సాగుకు వినియోగంలో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న భూముల రికార్డులు సేకరించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏ మేరకు సాగు భూములు ఉన్నాయనే డాటాను సేకరిస్తున్నారు. వ్యవసాయ భూములుగా రికార్డులలో ఉండి రియల్ ఎస్టేట్, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూములు సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ భూములుగా రికార్డులలోనూ పాస్ పుస్తకాల్లోనూ ఉన్న వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. జిల్లా, మండల కేంద్రాలు, కొన్ని ప్రధాన గ్రామాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. అనేక చోట్ల ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లలో నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాలకు గతంలో అధికారులు భారీగా భూసేకరణ చేశారు. వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని గుట్టలు కూడా రికార్డులలో ఉన్నాయి. వీటన్నిటికీ రైతు భరోసా నుంచి మినహాయించడానికి సర్వే చేసి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డులలో వ్యవసాయ భూమిగా ఉండి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నవి 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు తేలింది. సర్వే మొత్తం పూర్తయ్యేసరికి ఆ లెక్క 15 లక్షల ఎకరాలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి సాగులో ఉంది. వీటిలో రియల్ ఎస్టేట్, ఇతర అవసరాలకు మళ్లిన భూమిని మినహాయిస్తే మిగతా భూమి 1,35,00,000 నుంచి 1,40,00,000 ఎకరాల వరకు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సేకరించిన ఈ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం సుమారు 7,800 కోట్ల నుంచి 8,400 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతు భరోసా లబ్ధిదారులను ఫైనల్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారందరికీ రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.